అందరికీ నమస్కారం. మనం ఈరోజు శ్రీ శివానందలహరి శ్రీ ఆదిశంకరులు రచించిన శివానందలహరి నుంచి 18వ శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివమదాసా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా అంటూ చెప్పిన ఈ శ్లోకంలో శంకరాచార్య స్వామి ఇట్లా చెప్తున్నారు మనకి. ఆనంద స్వరూపుడమైన ఓ దేవా, మోక్షమిచ్చు మహానుభావుడవు నీ ఒక్కడవే. విష్ణువాదులు నీ దయ చేతనే వైకుంఠవాసులైరి. అయ్యును తనివిని అందక నీ వలన ఉన్నత పదవులను కోర్చునే ఉంటారు. ఆహా, భక్తుల మీద నీకెంత దయ! నా ఆశ ఎంతని చెప్పుదును. సంపూర్ణ కటాక్షముతో నా అహంభావను పోగొట్టి రక్షింపుము తండ్రి. ఓ శివ, లోకంలో నీ ఒక్కడివే పరమఫలమైన మోక్షమునిచ్చువాడు. ఇంద్రుడు మొదలైన దేవతలు నీవనుగ్రహించిన దివ్య పదములను అనుభవించుచు మరల నిన్ను కొలుచున్నారు. నీ దయ ఎంత, నా ఆశ ఎంత! కరుణ నిండిన చూపుతో ఎప్పుడు నన్ను రక్షించదువు, ఎప్పుడు నన్ను రక్షిస్తావు తండ్రి అంటున్నారు. ఈశ్వర, ఈ లోకంలో కేవలం నీవు మాత్రమే అత్యంత ఫలప్రదమైన మోక్షమును ప్రసాదించగలవాడు. ఇంద్రాది దేవతలు నీవు ప్రసాదించిన దివ్యమైన పదవులను అనుభవిస్తూ నిన్ను కొలిచి ఆరాధిస్తున్నారు. నా ఆశ అంతులేనిది, నీ దయ ఎంతో ఉన్నతమైనది. నీ దయారస వీక్షణాలతో నన్ను ఎప్పుడు కరుణిస్తావు స్వామి అంటున్నారు ఈ శ్లోకంలో. ధన్యవాదములు. అందరికీ నమస్కారం.